అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికొక బలమైన సంకల్పం. వాళ్ల ఇంటికి దగ్గర్లో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అప్పుడే లక్ష్మీపతి మనసులో ఒక కోరిక పుట్టింది. ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా ఉండాలి అని. ఆ కోరిక కోసం యవ్వనంనుంచే కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా చేసుకుని కష్టపడ్డాడు. 40 ఏళ్లలోపే కోటీశ్వరుడయ్యాడు. 1 కోటి, తర్వాత ఇంకో కోటి, అలా అలా 50 ఏళ్లలోపే ఎన్నో కోట్లు కూడబెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి 3 కట్టించాడు. కాని తృప్తిమాత్రం రాలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాదు, నగరం నడిబొడ్డున తన హోదా చాటేలా, తన ప్రత్యేకత తెలియజేసేలా ఇంద్రభవనంలాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. మరింత కష్టపడ్డాడు. చివరికి అనుకున్నది సాధించాడు. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలతో అద్భుతమైన భవనం కట్టించాడు. గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందర్నీ ఆహ్వానించాడు. ఆ ఇంటిని చూసి ఔరా అంటూ ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు. అతిథులంతా వెళ్ళిపోయాక లక్ష్మీపతి తన పడకగదికి వెళ్లి పడకమీద నడుము వాల్చాడు. భార్యాపిల్లలు మాత్రం ఇంకా ఫోన్లలో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతున్నాడు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల మాటలు, ఖర్చుపెట్టిన డబ్బు గురించి గొప్పగా చెప్తున్నారు. లక్ష్మీపతికి మాత్రం ఈ రోజెందుకో గాఢంగా నిద్రపోవాలనిపించింది. నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుండగా నేను వెళ్తున్నా అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూశాడు. ఏమీ కనిపించలేదు. ఎవరది అని అడిగాడు. కాని తన గొంతే తనకు ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది. నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా అని మళ్లీ వినిపించింది. అదేంటి, నువ్వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా అని కంగారుగా అన్నాడు లక్ష్మీపతి. అవును అని ప్రతిధ్వనించింది ఆత్మ. వద్దు, వెళ్లకు. చూడు, ఎంత అందంగా ఈ భవనాన్ని కట్టించానో, ఎంత డబ్బు సంపాదించానో చూడు. ఇవన్నీ మీకోసమే కదా, నీ సుఖంకోసమే కదా అని వేడుకున్నాడు లక్ష్మీపతి. అప్పుడు ఆత్మ ప్రశ్నించింది. అనుభవించాలా? ఎలా? నీ శరీరానికి డయాబెటిసుంది, తీపి తినలేను. నీ శరీరానికానికి బీపీ ఉంది, కారం మానేశాను. గ్యాసుంది, అల్సరుంది. నీకు ఇష్టమైనది ఏదీ తినలేను. ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేకపోతుంది. నీ శరీరం మొత్తం కళ్లనుంచి కాళ్లవరకు ఒక రోగాల పుట్ట. ఒక్క అడుగు వేయటానికి నువ్వెంత ఆయాసపడతావో మనిద్దరికీ తెలుసు. నువ్వే చెప్పు, ఇలాంటి శరీరంలో నేనెలా ఉండగలను? శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించిన ఈ అందమైన భవనంతో నాకేం సంబంధం? నేనుండేది నీ శరీరంలో. అదే నా అసలైన ఇల్లు. ఆ ఇంటికున్న 9 ద్వారాలకు సమస్యలే. నాకు రక్షణ లేదు, సుఖం లేదు. అన్నిటికన్నా ముందు నీకు వచ్చిన పెద్ద జబ్బు ఏంటో తెలుసా? డబ్బు జబ్బు. ఆ జబ్బు వచ్చిన నాటినుంచి నన్నెప్పుడైనా నిద్రపోనిచ్చావా? ఈ శరీరానికి విశ్రాంతి ఇచ్చావా? ప్రతిక్షణం ఇంకొకడితో పోటీపడుతూ నాలో అసూయ నింపావు. పగ, ద్వేషం, ఈర్ష్య. ఎన్నిసార్లు నన్ను కుళ్ళిపోయేలా చేశావో గుర్తు తెచ్చుకో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? ఇక నేనుండలేను, నేను వెళ్తున్నా. ప్రతి మనిషికి రేపటి గురించిన ఆందోళన ఎక్కువైంది. దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించడం మర్చిపోతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం మరిచి మనిషి సృష్టించిన డబ్బునే భాగ్యంగా భావిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, రోగాలను రమ్మని ఆహ్వానించి వాటికి ఖర్చుపెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాల కోసం కష్టపడాలి, ఆనందించడానికి కష్టపడాలి, మనమున్న జీవితం కోసం కష్టపడాలి. కాని మనము పోయిన తర్వాత లేని జీవితం కోసం కష్టపడటంలో ఏమైనా అర్థముందా? ఈ కథ ఊహాజనితమే అయినా ఇందులో నిజముంది కదా. రేపు వృద్ధాప్యములో ఏ బాధపడకుండా, డబ్బులకి ఇబ్బంది రాకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్న మనం ఆ ఫలితాల్ని అందుకునేందుకు మనముండాలి కదా, ఆరోగ్యంగా ఉండాలి కదా. డబ్బు సంపాదించడం తప్పు కాదు కాని ఆ యావలోపడి మనం ఎన్ని వదులుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి. ఆరోగ్యమంటేనే ఐశ్వర్యం కదా. ప్రశాంతత లేని జీవితములో
ఆరోగ్యముండడం కష్టం కాబట్టి జీవితాన్ని మీరు నమ్మిన దైవం మీకు తోడుగా ఉందని గ్రహించి ప్రశాంతమైన జీవితాన్ని అలవర్చుకుంటారని ఆశిస్తూ ఇలాంటి మరిన్ని మంచి విషయాలు మీతో పంచుకోడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసినదిగా కోరుచున్నాము.